సార్ మీరు కూడా రండి సార్. ఇదొక సార్ ఆ లైట్స్ రాజు గారు యూ హావ్ టు ప్లే లైక్ సూర్యవంశీ. ఈ ఫోటో ద్వారా ఒక మెసేజ్ ఏమంటున్నామంటే మనం ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నాం. దాన్ని మనమే పాటిద్దాం. మనం అంటే ఎవరు? యుఎల్బిలో పని చేసేవాళ్ళు, యుఎల్బికి సహకరించేవాళ్ళు. ఫస్ట్ మన నుంచి స్టార్ట్ కావాలి. సో ఈ సందేశం అది. ఇది ఏంటో మీకు తెలుసా? కొద్దిగా చదవండి. అది మనం చర్చిద్దాం. ప్లీజ్ కమ్. సో ఇది వాళ్ళు ఫ్లాగింగ్ చేయట్లేదు అని ప్రజలు అంటారు కదా. డ్రైనేజీలో ఏం వేయాలో వాళ్ళు వేస్తారు. ఎలా వేయకుండా చూద్దామని మనం చూద్దాం. ఇందులో చాలా వేస్టేజ్ హార్నికర చెత్త. రైట్. ఇక్కడ ఇంకొక ఫోటో పెట్టాం మనం. ఇది స్వచ్ఛతా సేవకులు అందాం. వాళ్ళను పిహెచ్ వర్కర్స్ సేవకులు అంటున్నాం. రైట్. ఇలాంటి పని చేయకుండా రైట్. అందరూ చూడండి సార్, నేను ఒక ఇద్దరు ముగ్గురికి కాదు. సో ఇక్కడ మేడం గారు పర్యవేక్షిస్తున్నారు. ఇది ఎక్కడ చెప్పండి? గొల్లప్రోలు. చూసారా పర్యవేక్షణ. ఇది మనం కూడా చేస్తాం కదా. మనం అంటే శానిటరీ ఇన్స్పెక్టర్స్. ఇటు రండి అందరి వద్ద. ఇది చూడండి, వీళ్ళెవరు కూడా మన సిబ్బంది. అవునా? అట్లా అనుకోవచ్చా? రైట్. చూసారా ఇక్కడ ఇది మన డంపింగ్ యార్డ్ ఆర్ మన ల్యాండ్ మైన్ కదా. ఇక్కడ నిడుద ఉంది పెట్టాము. ఇది కొవ్వూరు కనబడుతుంది. ఇదంతా తీసుకుంటే ఇది చూసారా, ఇది ఇలా ఇంత కాకూడదు అని అనుకుంటాము. ఇది ఇంత ఉండాలి, మిగతాదంతా ఇంత. రైట్. ఇది చూడండి, దీనికి రెఫరెన్స్గా ఉందా? ఇది కాలుతున్న చెత్త కుప్ప. అప్ప అంటే రాయలసీమలో వాళ్ళు రాశారు కాబట్టి నేను రాయలసీమని పెట్టాను. ఇది ఆపద సంపద. చివరకు ఇవి రెండు ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడతాం. ఈ కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమంలో నేను రిసోర్స్ పర్సన్కి ఈరోజు మీతో మాట్లాడతాను. అయితే ఆయన స్టేట్ సిబి కోఆర్డినేటర్ సార్, సిబి ఇన్ఛార్జ్ సార్ వీళ్ళనంత ఎక్కువ ఇన్పుట్స్ మనకి ఇస్తారు. ఇవన్నీ కూడా ఫీల్డ్లో మీరందరూ ఎన్నో 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. అయితే మాకు తెలిసిన విషయాలు మళ్ళీ మాకు ఎక్కడైతే చెప్తున్నారన్న ఇది రాకుండా కాసేపు ఓపెన్ మైండ్తో ఒక రివిజన్ లాగా అనేది మనము తెలుసుకుంటాము. వీళ్ళనందరూ తెలుసుకోవడమే కాకుండా పరిష్కారం ఎలాగా, ప్రజలు మార్పు చేయడం ఎలాగా మన దాని మీద మనం ఫోకస్ చేస్తాం. ఈ ట్రైనింగ్కి కొన్ని ఒక చిన్న షార్ట్ ఫామ్ ఉంది, చెప్పండి. అది కాకినాడ వాళ్ళే వాడారు ఇదివరకు. సో ఈరోజు కార్యక్రమానికి, శిక్షణ కార్యక్రమానికి మన కాకినాడ జిల్లాకు సంబంధించిన 6 యుఎల్బీస్, అలాగే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిన శానిటరీ ఇన్స్పెక్టర్స్, అలాగే సంబంధించిన శానిటేషన్ సిబ్బంది, సూపర్వైజర్స్ అందరికీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అలాగే వాష్ ఇన్స్టిట్యూట్ తరఫున స్వాగతం, సుస్వాగతం. కానీ ఒక సంబంధిత అంశంగా మనం భావిస్తూ వాటి గురించి నేర్చుకుంటాం. తరఫున సామర్థ్యాల పెంపుదల అనే అంశంలో యావత్ రాష్ట్రంలో ప్రతి యుఎల్బి, పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీలు కూడా మున్సిపాలిటీలో సంబంధించినవి కదా. అలాగే మహానగరపాలిక అంటే ఓన్లీ గ్రేటర్ విశాఖపట్నమే ఉంది మన దగ్గర. విజయవాడ కూడా మహానగరపాలిక కదా, విజయవాడ కూడా మహానగరపాలిక. ఈ సంబంధించిన ఆల్ శానిటేషన్ వాళ్లకు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి శిక్షణ పొందిన తర్వాతనే తన రెగ్యులర్గా నిత్య జీవితంలో చేస్తున్న పనులను సక్రమంగా ఆలోచించి స్ట్రాటజీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమం మన కాకినాడ జిల్లాలో శానిటేషన్ సిబ్బంది ఎవరైతే మనం అంటున్నామో, ముఖ్యంగా మెయిన్గా మనకు కనబడేది వీధులలో, అలాగే పురవీధులలో అనుకోవచ్చు. శానిటేషన్ వర్కర్స్, వాళ్ళను పిహెచ్ వర్కర్స్గా పరిగణిస్తారు మన భాషలో. వాళ్ళకు కూడా
ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 138 ట్రైనింగ్ చేశాము వాళ్ళందరికీ. 18,656 పైచులకు పిహెచ్ వర్కర్స్ను ట్రైనింగ్ చేయడం జరిగింది. మరియు అమ్యూనిటీ సెక్రటరీ, టౌన్ ప్లానింగ్ అలా ముగ్గురు కూడా ఉన్నారు. అబౌట్ శానిటేషన్లో మాట్లాడుతున్నప్పుడు ఎన్విరాన్మెంట్ మరియు అమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మన జనాలతో పనిచేయడానికి స్వయం సహాయక సంఘాలు అన్ని విద్యాలయాల్లో ముందుకొస్తారు. సో వాళ్ళను రిసోర్స్ పర్సన్స్ అంటారు. వాళ్ళు మెప్మా అనే సంస్థ ద్వారా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ యుఎల్బి కూడా అటాచ్ అయి ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు కాబట్టి సార్ ప్లీజ్. సో కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్, ఆర్పి మెప్మాస్ కూడా మనం ట్రైన్ చేశాం సార్. ఇప్పుడు కావచ్చు. తర్వాత అలాగే ఎలక్ట్రికల్ ముఖ్య చైర్మన్ కూడా ఒక వారధిగా ఉంటున్నారు అని మేము అనుకుంటున్నాం. అది కూడా నిజమే. సో శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. అందులో భాగంగా ఇది చివరి ట్రైనింగ్ మా ఇచ్చిన అలాట్మెంట్లో. ఈ కార్యక్రమాలన్నింటినీ 2 సంస్థలు కలిసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు సహకరిస్తున్నాయి. ఆ 2 సంస్థల యొక్క విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఇది ఒక తొలి పరిచయం. పేరు పరిచయం చెప్పండి. రైట్, చెప్పండి, పేరు చెప్పండి. దాని ముందు మీరు లేదా పుస్తకం దానికి ఓకేనా? ఓకే కాని వాళ్ళు చేయొద్దండి దయచేసి. అందరూ ఓకే, మీరొక్కరు ఓకే కాదు. మూడవది, అందరూ మాట్లాడితే దేర్ విల్ బి ఏ కయాస్, డిజార్డర్ అవుతుంది కదా. ఏ మాట్లాడు ఏదో అవసరం. అలా కాకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి, గౌరవించాలి, చెయ్యెత్తడం. మరొక దాంట్లో ఎందుకు పోలే అనుకోవచ్చు, అందరూ మాట్లాడాలి. చివరకు సమయ పాలన, అలాగే క్రమశిక్షణ అని ఇంకోటి రాయాలి. సమయ పాలన అంటే రావడం సమయం తగ్గట్టుగా ఉంటుంది. ఓకే తీసుకోండి సార్. రైట్. సూపర్వైజర్ ఈజ్ సీనియర్ మోస్ట్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ అక్కడ చూసారు మీరు. ముందు ఆలకిస్తున్నానండి. లిక్విడ్ వేస్ట్ అంటే क्या है? लिक्विड वेस्ट అంటే ग्रे वाटर शेड्यूल में कुछ लिखा है ये बोल के. हाँ राइट राइट. अरंडी मैं बिल्कुल एलेश्वर बोला प्रॉब्लम पूरी इतनी हो रहा है मेरे. हाँ 1 2 3 प्लीज कम 1 2 3 1 2 3. సో వీళ్ళకు ఒక క్యాబేజీ రూపంలో ఒక బాల్ తయారు చేశాం. బాల్ రూపంలో క్యాబేజీ ఎలా ఉంది. దీంట్లో ప్రతి షీట్ లేయర్, క్యాబేజీ లేయర్ ఉంది కదా, అలా లేయర్లో ఒక వాక్యం రాసింది. సార్ మీరు చేయించారు సార్ వాడికి లాస్ట్ చివరి చదవండి. పైకి తీసుకోండి. జీవితంలో మీరు మీ జీవితంలో మీరు అభిమానించే వ్యక్తి గురించి చెప్పండి. అది నీతి న్యాయంగానే మనం పని చేయాలి, కరెక్ట్గా చేయాలి. రైట్ రైట్. చాలా ఫాస్ట్ చేసి నెక్స్ట్ వచ్చింది రాజు గారు, రాము గారు మీరు ఉంటారు. మీరు ఇంకేమైనా వంశం చూద్దామన్నా. మీ బాల్యంలోని ఇష్టమైన జ్ఞాపకం ఏది? చెప్పండి. స్కూల్ పంపుకుంటూ క్రికెట్ ఆడుకుంటాను. నా జీవితంలో నేను అభిమానించే వ్యక్తి భగవంతుడు. ఎవరు? భగవంతుడు. జరిమానా 500. ఇకపైన ఇక్కడ ఎవరు చెత్త వేయలేదులే. వా అక్కడే చెత్తేస్తున్నారు. అలాంటి అందుకే ఇక్కడ సైన్ బోర్డు పెట్టించాను, అయినా చెప్పకపోతున్నాను. ఒకసారి మీరు వచ్చి చూడండి. సరే సార్, చూస్తాను. ఓకే. ఇదేంటి, ఏం చేయాలి? వాటర్ బోర్డు పెట్టాక కూడా ఇంకా చెత్తలు కడుతున్నారు. ఒకసారి వెళ్ళి చూడాలి.
ఏంటి ఉదయం కదా అంతా క్లీన్ చేయించింది, ఆల్రెడీ బోర్డు కూడా పెట్టించాను. ఎంత చెప్పినా చెత్త చేస్తున్నారే, జీబీపీలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కమిషనర్ గారేమో చాలా సీరియస్ గా ఉన్నారు. ఏం చేస్తే పరిష్కారం అవుతుందబ్బా ఈ సమస్యకు? ఏంటండి ఏమవుతున్నారు? ఇక్కడ చెత్తలేదండి, అక్కడ బోర్డు పెట్టాను, మరింగ్ బోర్డు కూడా పెట్టాను, అలా చెత్త వేస్తున్నారండి. ఆ బోర్డు పెట్టింది తర్వాతే ఇక్కడ చెప్తారు. మీ వాటికి చెత్తమంది వస్తుంది కదా? వస్తుంది సార్, కానీ అది ఏ టైంకి వస్తుంది? 10కి వస్తుంది, 10:30కి వస్తుంది, 12కి వస్తుంది. నా ఆఫీస్ 8కి, నేను 8 కల్లా ఆఫీస్లో ఉంటాను. చెత్తమంది కోసం నేను వెయిట్ చేయలేను కదా. రేపటి నుంచి మీ వాటికి ఉదయం 6 గంటలకే చెత్తమంది పంపిస్తాను. ఇకపైన ఇక్కడ ఎక్కడ కూడా బయట వెళ్ళకూడదు, చెత్తమంది చేయాలి, సరేనా? సరే సార్, మీరు పంపించండి, నేను ఖచ్చితంగా చెత్తమందికి ఇస్తాను. పెద్దగా రేపటి నుంచి కరెక్ట్ టైంకి పంపిస్తాను. ఇకపై అక్కడ చెత్త బయట పడేయకు, అందుకే ఓకేనా? రేపటి నుంచి సాయంత్రం వరకే పంపిస్తాను. కొద్దిగా వినండమ్మా. కొందరు బ్లాక్ అనేది రేపటి